న్యూ ఇయర్ వచ్చేసిందంటే మనకి కేక్స్ అయినా బిర్యానీ అయినా ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. ఇలా ఈరోజు నేను బిర్యానీ చేసి చూపిస్తున్నాను. ఎలాంటి మ్యాగ్నేషన్ చేయకుండా నానబెట్టాల్సిన అవసరం లేకుండా చికెన్ మనం కలిపి నానబెడుతూ ఉంటాం కదా, గంట 2 గంటలు, అలాంటి ఏమీ లేకుండా ఈజీగా టక్కున చేసుకునేటట్టుగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, చూసేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా 3/4 కేజీ చికెన్ తీసుకొని వాష్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. కొంచెం ఉప్పు నీళ్ళలో కలిపి కడిగి పక్కకు పెట్టేసుకోవాలి. దానికి ముందుగానే మనకి కావాల్సిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అన్నీ కడిగి కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత బియ్యం చూసారా, బాస్మతి రైస్. మనకి చికెన్ ఎంత ఉంటుందో రైస్ కూడా అంతే ఉండాలి. ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉండదు. ఇలా పాత బియ్యం అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. కడిగి నానబెట్టేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని డీప్ ఫ్రై చేసుకొని బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అవుతాయి కదా, అలా వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో నుంచి కొన్ని ఉల్లిపాయలు తీసుకుంటున్నాను. కొన్ని ఉల్లిపాయలు అందులోనే ఉంచాలి మనకి కర్రీ చేసుకోవడానికి. ఇందులో నుంచి కావాల్సినన్ని బయటికి తీసేసుకొని మిగతాయి అందులో ఉంచి, మిగతా ఆయిల్ ఉంది కదా, ఎక్స్ట్రా ఆయిల్ అదంతా తీసేసుకోవాలి. ఇది చేసే ప్రాసెస్లో స్టవ్ మొత్తం చిన్న మంట మీద పెట్టేసుకొని చేయాలి, లేదంటే ఇంకా ఉల్లిపాయలు అనేది మాడిపోతాయి. చూస్తున్నారు కదా, ఇంత ఆయిల్ ఉంటే సరిపోతుంది. మనకు అర్థమవుతుంది కదా ఆయిల్ ఎంత ఉంటే అంత ఉంచి, కర్రీకి సరిపడినంత ఆయిల్ ఉంచేసి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకుంటే పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. మనకి బిర్యానీ చేసేటప్పుడు బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా చాలా ఇంపార్టెంట్ కదా, అవి లేకపోతే టేస్ట్ అనేది ఉండదు. అవి ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇదంతా పచ్చివాసన వేయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. రుచికి తగినంత వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. ఇవన్నీ ఇందులో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇవి మాడకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పెరుగు వేసుకోవాలి. 1 కప్పు పెరుగు తీసుకుంటున్నాను. తీయటిది అయితే బాగుంటుంది, పుల్లటిది వేసుకుంటే టేస్ట్ అంతా మారిపోతుంది. కొంచెం తీయటిది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా కలిపేసుకోవాలి. మనం పెరుగు అందులో వేయంగానే కొంచెం విరిగిపోయినట్టు ఉంటుంది. అలా కాకుండా కలిపేసుకుంటూ ఉంటే మనకి అలా ఏమీ ఉండదు. తర్వాత రైస్ ఉడికించుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ వేసుకొని అందులో స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. బగారాకు, లవంగా, ఇలాచి, బండ పువ్వు ఉంటుంది కదా, సాజీరా, ఇవన్నీ వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. కల్లుప్పు వేస్తున్నాను నేను. వాటర్లో కొంచెం ఉప్పు ఎక్కువ ఉంటేనే మనకి రైస్ అనేది టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం ముందుగా బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఇందులో కొంచెం వేసేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల పొడి పొడిగా అవుతుంది. చూసారా, ఇది దగ్గర పడుతుంది కదా, మరి లూజ్గా ఉండకుండా ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా వాష్ చేస్తున్న చికెన్ ఉంది కదా, ఇందులో వేసేసుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే పెరుగు అనేది కొంచెం పెంచుకోవాలి. 2 కప్స్ తీసుకోవాలి. తర్వాత ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలి. మనకి చికెన్లో నుంచి వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటాయి కదా, ఆ వాటర్తో చికెన్ అనేది ఉడికిపోతుంది. ఇందులో పెరుగు కూడా వేసాం కదా, ఆ వాటర్ తోటే ఇంకిపోతుంది. ఇంకిపోయేంత వరకు ఉంచుకోవాలి మనము. ఇందులో సపరేట్గా వాటర్ వేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఈలోగా ఇది ఫ్రై అయ్యేంత వరకు మనకి వాటర్ అనేది ఇలా మసిలిపోతాయి కదా. ఇప్పుడు అందులోకి మనం కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అందులో వేసేసుకోవాలి. ఇవి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి, లేదంటే అన్నం మెత్తగా అయిపోతుంది. చూస్తున్నారా, ఇలా కలిపేసుకుంటూ ఉండాలి. ఎక్కువగా కలిపినా రైస్ అనేది విరిగిపోతుంది. మనం నానబెట్టుకున్నాం కాబట్టి రైస్ ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చికెన్ ఉడికిందో లేదో చెక్ చేద్దాం. చూస్తున్నారా, ఆయిల్ అంతా పైకి వచ్చి ఉడికిపోయింది కదా. దీంట్లోకి నేను ఒక చిన్న మసాలా ప్రిపేర్ చేశాను. కొంచెం లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా వేసుకొని, కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకొని, ఒక 5 ఎండుమిర్చి వేసుకొని మెత్తగా పౌడర్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇది చూసారా, ఈ చికెన్
ఉడికిపోయింది కదా! ఇప్పుడు దీంట్లోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా అందులో వేసేసుకోవాలి. ఈ మసాలా వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. నేను నార్మల్‌గా గరం మసాలా వేస్తాం కదా! అలాంటి స్పైసెసే వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. అందుకే అంత టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇది మంచి గ్రేవీతో ఉంటుంది ఈ బిర్యానీ అనేది. చాలా స్పైసీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర వేసుకోవాలి. ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మనకి రైస్ కూడా ఉడికిపోయింది కదా! దీని మీద లేయర్‌గా వేసుకోవాలి. చక్కగా చూస్తున్నారా? మనకి రైస్ అనేది మెత్తగా ఉడికిపోకుండా చూసుకోవాలి. అప్పుడైతేనే చాలా టేస్టీగా ఉంటుంది. పొడి పొడిలాడుతూ వస్తుంది. అన్నం కొంచెం మెత్తగైనా బిర్యానీ టేస్ట్ అనేది, ఫ్లేవర్ అనేది అంతా మారిపోతుంది. రైస్ అనేది మనం ఎంత పర్ఫెక్ట్‌గా ఉడికించుకుంటే అప్పుడు బిర్యానీ అనేది అంత పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది. చూస్తున్నారు కదా! ఇలా పరిచేసుకోవాలి మొత్తం అంతా ఈవెన్‌గా. తర్వాత కొంచెం మనం అన్నం ఉడికిన వాటర్ ఉన్నాయి కదా! అవి కొంచెం తీసుకొని ఇలా చుట్టూరా వేసుకోవాలి సైడ్‌లోకి. తర్వాత కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు వేసుకోవచ్చు. లేదంటే ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు. నేను కొంచెం పాలల్లో కుంకుమ పువ్వు కలిపి ఆ వాటర్ అనేది, మిల్క్ అనేది వేసుకున్నాను. మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే అదైనా వేసుకోవచ్చు. తర్వాత మీది నుంచి ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి కొంచెం కొంచెంగా. ఇది వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ అనేది. పైన బాగా ఆరిపోకుండా చక్కగా వస్తుంది నెయ్యి వేయడం వల్ల. ఇది 15 నిమిషాలు దమ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనకి చికెన్ ఉడికిపోయింది. రైస్ కూడా ఉడికిపోయింది కాబట్టి 15 నిమిషాలలో అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా! 15 నిమిషాలు అయినాక అన్నం ఎలా ఉందో పొడి పొడిలాడుతూ చికెన్ గ్రేవీ అనేది ఎంత చక్కగా కనిపిస్తుంది కదా! స్పైసీగా, చాలా టేస్టీగా, అద్భుతంగా ఉంటుంది. మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా! చికెన్ అనేది ఎంత బాగా కుక్ అయిందో అని. ఈ న్యూ ఇయర్‌కి తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ అయిన రెసిపీ. ఎలాంటి మ్యారినేషన్ లేకుండా ఈజీగా చేసుకునే చికెన్ బిర్యానీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా! ఇంకెందుకు ఆలస్యం, ఈ న్యూ ఇయర్‌కి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మనకి సింపుల్‌గా చేసుకునే ఈ బిర్యానీ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా! ఎంత గ్రేవీగా ఉందో మనకి. చూస్తే కలర్‌ఫుల్‌గా ఉంది కదా! తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంది. సూపర్ అంటే సూపర్‌గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.